దినోత్సవ వేడుకలకు ముందు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లిలో దేశభక్తి ఉప్పొంగింది. బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి త్రివర్ణ పతాకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా దేశభక్తి నినాదాలతో మారుమోగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాక ఆవిష్కరణను ఘనంగా నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు పెంజర్ల రాకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ అధికారి మేకల విజయ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ నాయకులు కార్యకర్తలు జాతీయ జెండాలు చేతబూని భారత్ మాతా కీ జై, వందే మాతరం నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి స్ఫూర్తిని చాటారు. భారతదేశ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ తిరంగా యాత్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తిరంగా యాత్రలో భాగంగా ఈరోజు జాతీయ జెండా పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే దేశం ముందు పార్టీ తర్వాత జాతి ముందు వ్యక్తి తర్వాత అనే సిద్ధాంతాన్ని ప్రతి పౌరుడు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మన స్వతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి సమరయోధులను జవాన్లను స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ తిరంగా యాత్ర కార్యక్రమం దేని గురించి అంటే మన దేశాన్ని సమృద్ధి చేసి అలాగే మన భారతదేశం యొక్క శక్తివంత దేశాన్ని తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రతి పౌరుడు పాల్పంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాన్ని పురస్కరించుకొని మన పెద్దపల్లి జిల్లాలో జెండా చౌరస్తా దగ్గర జెండా ఎగరవేయడం జరిగింది. హర్ ఘర్ తిరంగా యాత్రను మనం ఎందుకు ప్రారంభించామంటే ప్రజల్లో ఐక్యమత్యను పెంచడానికి, దేశం మీద గౌరవాన్ని, ప్రేమని ప్రతి ఒక్కరికి గుర్తు చేయడానికి, అంతేకాకుండా మన స్వతంత్ర సమరయోధుల త్యాగాలను మనం మరొకసారి స్మరించుకుంటూ హర్ ఘర్ తిరంగా దేశం పైన ఉన్న మన ప్రేమాభిమానాలను చాటుకుంటూ మన ఇంటిపైన ప్రతి ఒక్కరూ జెండా ఎగరవేయాలని దీన్ని మనం పురస్కరించుకుంటున్నాం. అంతేకాకుండా మన జాతీయ జెండా పైన కాషాయం రంగు మన ధైర్యాన్ని, తెలుపు మన శాంతిని, మరియు ఆకుపచ్చ రంగు మన అభివృద్ధిని, అందులో ఉన్న అశోక చక్రం మన నిరంతర ప్రగతిని చాటి చెప్తుంది. అలాగే దేశం కోసం మేము ఆర్మీ జవాన్లం ఎలాగైతే నిబద్ధతతో మేము దేశాన్ని రక్షిస్తూ దేశం పైన ప్రేమ చూపిస్తున్నామో, దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు వారు కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ దేశాభివృద్ధికి తోడ్పడి మన దేశాన్ని ప్రపంచంలోని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై హింద్.